హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియోలో ఇప్పుడు మనము క్లాస్ అంటే ఏమిటి, దానిలోని రకాలను వివరంగా తెలుసుకుందాం. క్లాస్ అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు చూడండి. ఏ క్లాస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ప్రెడికేట్. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఎవరు, ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అన్నది. ప్రెడికేట్ అంటే ఆ వ్యక్తికి చేసేటువంటి విషయం ఏంటో చెప్పేటువంటి భాగం. మరొకసారి తెలుగులో చూసే ప్రయత్నం చేద్దాం. క్లాస్ అనేది ఒక వాక్యంలోని పదాల సమూహం. ఇందులో సబ్జెక్ట్ మరియు వెబ్ ఉంటాయి. మీకు ఉదాహరణ చూపిస్తాయి. ఇక్కడ చూడండి. మొదటిది ఐ ఈట్ రైస్. దీంట్లో ఐ అనేది సబ్జెక్ట్, ఈట్ అనేది వెబ్. అలాగే షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ అనేది ఒక సెంటెన్స్ అనుకుంటే దానిలో సబ్జెక్ట్ షీ, వెబ్ ఈజ్ రీడింగ్. క్లాసెస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇండిపెండెంట్ క్లాస్, ఇంకొకటి డిపెండెంట్ క్లాస్. ముందుగా ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఏంటో చూద్దాం. An independent class expresses a complete thought and can stand alone as a sentence. అంటే ఇండిపెండెంట్ క్లాస్ పూర్తి అర్థమున్న వాక్యం ఒకటే వాక్యంగా నిలవగలదు. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ హ్యాపీ, హీ ప్లేస్ ఫుట్బాల్. డిపెండెంట్ క్లాస్ అంటే సబార్డినేట్ క్లాస్. ఏ డిపెండెంట్ క్లాస్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ ఎ కంప్లీట్ థాట్ అండ్ కెనాట్ స్టాండ్ అలోన్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెయిన్ క్లాస్. డిపెండెంట్ క్లాస్ పూర్తి అర్థాన్ని చెప్పదు, కాబట్టి అది ప్రధాన వాక్యంపై ఆధారపడుతుంది. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. బికాస్ ఐ వాజ్ టైర్డ్, ఐ వెంట్ టు బెడ్. ఇది ఒక సెంటెన్స్. దీంట్లో డిపెండెంట్ క్లాస్ ఏంటంటే బికాస్ ఐ వాజ్ టైర్డ్. ఇండిపెండెంట్ క్లాస్ ఏంటంటే ఐ వెంట్ టు బెడ్. పూర్తి అర్థాన్ని ఇస్తుంది ఇండిపెండెంట్ క్లాస్ అంటే. మరొక ఉదాహరణ చూద్దాం. వెన్ షీ కాల్డ్, ఐ వాజ్ స్లీపింగ్. ఈ సెంటెన్స్లో డిపెండెంట్ క్లాస్ ఏంటంటే వెన్ షీ కాల్డ్, ఆమె పిలిచినప్పుడు అని అర్థం. ఇంకా వాక్యం పూర్తి కాలేదు. ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఐ వాజ్ స్లీపింగ్, నేను నిద్రపోతున్నాను అని పూర్తిగా మనకు అర్థాన్ని ఇస్తుంది. ఇవి రెండు రకాలు. ఇవి మనకు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ చెప్పుకునేటప్పుడు ఉపయోగపడతాయి. సరే, ఇప్పుడు మనం క్లాస్ అంటే ఏంటి, క్లాస్లో ఉన్నటువంటి రకాలేంటి అన్న విషయం ఈ వీడియోలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఉండాలి. I shall meet again in the next video.